సినీ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాడుకోకుండా నిషేధం ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. నాగార్జున పిటిషన్ పై జస్టిస్ తేజస్ కార్య విచారణ జరిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నాగార్జున ఈ పిటిషన్ వేయడానికి కారణాలేంటి అసలు? కృష్ణ, సినీ నటుడు నాగార్జున ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. పర్సనాలిటీ రైట్స్ కోసం ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేయడం అనుకున్నటువంటి కారణాలు ఏంటి అని మనం చూస్తే, పర్సనాలిటీ రైట్స్ అంటే ఒక సినీ నటుడు లేదా ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి తన పేరు, తన ఫోటో, తన వాయిస్, తన ఫోటో ఏదైతే సిగ్నేచర్, వీటన్నిటిని వ్యక్తిగత హక్కులుగా భావిస్తారు. వాటిని ఆ వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడం కోసం ఈ పర్సనాలిటీ రైట్స్ పిటిషన్ వేస్తా ఉంటారు. ఇక అనధికారికంగా ప్రకటనల్లో, వెబ్సైట్లో లేదా డీప్ ఫేక్ వీడియోల్లో వాడితే కోర్టును ఆశ్రయించి ఆపమని ఆదేశాలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి